హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ రోజు అసెంబ్లీలో తెలియజేయడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా త్వరలోనే 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని నెలకు అందిస్తామని కూడా పేర్కొనడం జరిగింది. రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభానికి ముందే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను పూర్తి చేసి మరి నియామకాలు ఇచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలను తెరుస్తామంటూ మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మెగా డిఎస్సి అన్నదాత సుఖీభావపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన. మెగా డిఎస్సి అన్నదాత సుఖీభావపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలియజేశారు. రిక్రూట్మెంట్ పూర్తి చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్లు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తాం. ఎన్ని ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవను రైతుకు 20,000 రూపాయలు 3 విడతల్లో అందజేస్తాం అని వెల్లడించారు. దీంతో పాటు మరికొంత సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు త్వరలోనే 3,000 రూపాయల కింద నిరుద్యోగ భృతి అంటూ సీఎం తెలియజేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయు పూర్తి చేశామని, వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. అటు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి త్వరలోనే అందిస్తామని అన్నారు. తాము అధికారంలోకి రాగానే 203 అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా రాజధానిని నిర్మిస్తామని అన్నారు. మరి ఇదే సమాచారాన్ని మనం ఆన్లైన్ న్యూస్ లో కూడా చూడవచ్చు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఆన్లైన్ న్యూస్. ఇందులో మనం చూస్తూ ఉన్నాం, నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ అంటూ డిఎస్సి పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, అందుకోసం తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందని, కేంద్రమే సాయం చేసి ఉండకపోతే మనకు మరిన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని చెప్పారు. గతంలో కౌరవ సభ, ఇప్పుడు గౌరవ సభ అంటూ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానమని తెలిపారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన పరిణామాలు ఒక చీకటి రోజు అని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని తన రాజకీయ జీవితంలో చూడటం ఇదే తొలిసారని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు. ప్రతిపక్ష హోదా డిమాండ్ ఏ విధంగా సబబు అనేది ప్రజలు ఆలోచించాలని అన్నారు. ప్రతిపక్ష హోదా మేం ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మా స్వార్థ ప్రయోజనాల కోసం తాము కలవలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే కూటమిగా ఏర్పడ్డామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను సైతం మూసివేశారని గుర్తు చేశారు. కానీ తాము 204 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించామని, హామీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. అలాగే హామీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచామని, అదే దివ్యాంగులకు పెన్షన్ 6,000కు పెంచామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ పాలనలో గ్రోత్ రేట్ ఎలా తగ్గిందో స్లైడ్స్ తో సహా వివరించారు సీఎం చంద్రబాబు. 2024-25లో 12.94% గ్రోత్ వచ్చిందని అన్నారు. వైసీపీకి ఎన్డీఏకు ఏ ఏడాది సంపాదనలో తేడా 62,000 కోట్లని ఆయన పేర్కొన్నారు. 9,54,576 కోట్ల అప్పులు పెట్టారని తెలిపారు. గ్రోత్ రేట్ ను డబుల్ చేయగలిగితే 4.5 రెట్ల ఆదాయం పెరుగుతోందని చెప్పారు. దేశంలో అత్యధికంగా తలసరి ఆదాయం ఎక్కడా అంటే తెలంగాణలో అని తేలిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఏపీ అసెంబ్లీ పథకాల అమలుపై సీఎం కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సంక్షేమ పథకాల అమలు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా ఏ పథకం ఎప్పుడు ప్రారంభిస్తాం, లబ్ధిదారులకు ఎంత ఇస్తామనేది వివరించారు. అంతేకాదు మరికొన్ని అంశాలపైన ఆయన కీలక ప్రకటనలు చేశారు. అవేంటో తెలియాలంటే ఈ వార్తల్లో మనం సమాచారాన్ని చూడాల్సిందే. అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తల్లికి వందనం సహా అనేక పథకాల అమలును ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. తల్లికి వందనం పథకం అమలు వ్యవహారంపై మాట్లాడిన సీఎం ఈ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. మే నెలలో ఈ పథకం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఇక రైతుకు భరోసా కల్పించే విషయంలో తాము చెప్పినట్టుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం తెలిపారు. అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి యోజన 6,000, రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 కలిపి మొత్తం 20,000 ఇస్తామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మరోసారి ఉద్ఘాటించారు. ఇక దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయల పింఛన్ అమలు చేస్తామని, సాధారణ పింఛన్ను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచామని అన్నారు. 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పింఛన్లు ఇచ్చే దేశంలోని ఏకైక కార్యక్రమం ఇది అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు ఉన్నా గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ సమయానికి జీతాలు ఇస్తున్నామని, ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నామని సీఎం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసేశారని, ఇప్పుడు తాము తిరిగి ప్రారంభించామని అన్నారు. పేదలకు దీపం కార్యక్రమం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ హామీని అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా 93 లక్షల మందికి దీపం 2 అందుతోందని పేర్కొన్నారు. ఇక వచ్చే విద్యా సంవత్సరానికి డిఎస్సి సెలక్షన్ పూర్తి చేసి బడులు తెరుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక మత్స్యకారులకు సైతం అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు 20,000 ఇస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం వారికి హాలిడే ఇస్తామని, ఆ హాలిడే కంటే ముందుగానే ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని అన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి డిఎస్సి సెలక్షన్స్ ను పూర్తి చేసి మరి స్కూల్స్ ప్రారంభించేటప్పటికల్లా నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసి మరి బడులను తెరుస్తాం అని సీఎం చంద్రబాబు పేర్కొనడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మరి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ ను పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంది అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మరి రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 16,384 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఈ నియామకాల ద్వారా మరి ఎవరైతే భర్తీ చేసేటటువంటి పోస్టులు ఉన్నాయో అటువంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్లు అందజేస్తామంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వారికి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని కూడా అందిస్తాం అని తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇది ప్రస్తుతం నిరుద్యోగ భృతి అలాగే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్, డిఎస్సి మరియు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.